ఇజ్రాయెల్లో ప్రాణాలు కోల్పోయాడు జగిత్యాలకు చెందిన రవి గౌడ్. ఉపాధి కోసం దేశం కాని దేశం వెళ్లిన ఆయన 20 రోజుల క్రితం గుండెపోటుతో హాస్పిటల్లో చేరారు. ఇంతలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమైంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ వేస్తున్న బాంబులు క్షిపణులతో ఆ శబ్దానికి భయపడిపోయి హాస్పిటల్లోని రవి గౌడ్ మృతి చెందారు. డెడ్ బాడీని స్వగ్రామానికి తెప్పించాలని ఆయన కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రెసెంట్ కుటుంబ సభ్యులు అసలు ఏమంటున్నారు? బాడీని తిరిగి ఇక్కడికి తీసుకొచ్చే ప్రాసెస్ స్టార్ట్ అయిందా? గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందా? అప్డేట్స్ ఏంటి? జగిత్యాల పట్టణంలోని 36వ వార్డుకు చెందినటువంటి రేవెల్ల రవి గౌడ్ కొద్ది రోజుల క్రితము ఉపాధి నిమిత్తము ఇజ్రాయెల్ వెళ్లడం జరిగింది. అయితే ఇటీవల అక్కడ దారుణమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల అక్కడ అందరూ కూడా ఇటు భారతీయులు, తర్వాత ప్రవాస భారతీయులు అందరూ కూడా ఆ బాంబుల మూతలతో భయపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు రవి గౌడ్ కు 20 రోజుల క్రితము గుండెపోటు రావడం జరిగింది. ఆ గుండెపోటు వచ్చినటువంటి రవి గౌడ్ ను అక్కడనే ఓ హాస్పిటల్ లోపల చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటీవల ఆ యుద్ధం సమయం లోపల బాంబుల యొక్క దాడి జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల రవి హాస్పిటల్లో ఉన్న సమయం లోపలనే ఆ శబ్దాలకు భయపడి ఇటు ఏదైతే హాస్పిటల్ లోపలనే కన్నుమూసినట్టుగా అయితే తెలుస్తున్నది. మొత్తానికైతే ఆ భయాందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి లోపలనే రవి గౌడ్ మృతి చెందాడని చెప్పి అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇజ్రాయెల్ లోపల ఉన్నటువంటి రవి గౌడ్ యొక్క ఆ మృతదేహాన్ని ఇటు జగిత్యాలకు తీసుకురావాలని చెప్పి అయితే ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తర్వాత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కూడా వేడుకుంటున్నారు. వీరి ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ బాంబుల యొక్క భారీ శబ్దాల్లో కారణంగానే హాస్పిటల్ లోపల చికిత్స పొందుతున్నటువంటి రవి గౌడ్ మృతి చెందాడని చెప్పి అయితే బాధితులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వెంటనే రవి గౌడ్ యొక్క మృతదేహాన్ని ఈరోజు ఏదైతే స్వగ్రామం జగిత్యాలకు తరలించాలని చెప్పి అయితే కుటుంబ సభ్యులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.